వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. క్రేజీ గేమ్ అయిన క్రికెట్ వచ్చిన తర్వాత దాదాపు అన్ని గ్రామీణ క్రీడలు అంతరించకపోతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ క్రీడలైన బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖోలు పూర్తిగా కనుమరుగయ్యే స్థాయికి చేరుకున్నాయి. బాల్ బ్యాడ్మింటన్ అంటేనే వరంగల్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి బాల్ బ్యాడ్మింటన్ ఆడిన పిచ్చయ్య దేశంలోనే తొలి అర్జున అవార్డు అందుకున్నారు. ఆయన స్ఫూర్తితో వరంగల్ జిల్లాలో బాల్ బ్యాడ్మింటన్ క్రీడా గ్రామాలుగా వెలసిల్లాయి. క్రికెట్ క్రీడ వచ్చిన తర్వాత చాలా క్రీడలు కాలక్రమేణా అంతరించకపోతున్నాయి. ఈ క్రమంలో బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు ఊపిరి పోసేందుకు హన్మకొండలో వెటర్నన్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో తెలంగాణ వ్యాప్తంగా 15 జట్లు పాల్గొంటున్నాయి. ఈ పోటీల నిర్వహణ సందర్భంగా ప్రముఖ రైల్వే చీఫ్, మాజీ కోచ్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణతో పాటు క్రీడా నిర్వాహకులతో మా వరంగల్ కరెస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. ఈరోజు మన జేఎన్ఎస్ స్టేడియంలో వెటరన్స్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళ ఆర్గనైజేషన్లో దయాకర్ గారి మెమోరియల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేషన్ బాధ్యులుగా మేమందరం కలిసికట్టుగా ఇటు టోర్నమెంట్ను సక్సెస్ చేయాలి, మరి మెమోరియల్ టోర్నమెంట్ అనే ఉద్దేశంతో నిన్న ఇవాళ మంచి ఉత్సాహంగా 15 టీంలని రాష్ట్ర వ్యాప్తంగా పిలిచి మంచి ఏర్పాటు చేయడం జరిగింది. నేను 2025 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి బాల్ బ్యాడ్మింటన్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే ఎన్నో సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్లో బాధ్యునిగా ఉన్నాను. అయితే ఇప్పుడు కూడా నేను ఫస్ట్ ఎరగటి సామాన్య మేము ఇక్కడ అసోసియేషన్ టేకప్ చేసుకొని నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను ఎప్పుడు సెక్రటరీగానే ఉన్నా, మిగతా అన్ని గౌరవంగా అధ్యక్షుల వారికి వాళ్ళకే తోటి నేను కలిసి పనిచేసి ఆ పిల్లల 170 నుంచి 180 మందిని జాతీయ స్థాయి క్రీడలో సబ్ జూనియర్స్ అయితేంది, జూనియర్స్ అయితేంది, సీనియర్స్ అయితేంది, బాయ్స్ గర్ల్స్ మెన్ టీంలను 170 నుంచి 180 మందిని జాతీయ స్థాయి క్రీడలో ఆడిపేయడం జరిగింది. అది తెలంగాణ స్టేట్ మన బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళ సహాయ సహకారాలతో ఆడిపేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఇంతకుముందు గతంలో సీఎం కప్లో ఉన్నదాన్ని లేకుండా చేయడం పోయిన సందర్భంలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు సెక్రటరీ అయితేంది, మనం ముఖ్యంగా సీనన్న గారు అయితేంది, ఫెడరేషన్ వాళ్ళు పట్టుకొని ఎంతో కష్టపడి మళ్ళీ ఇప్పుడు సీఎం కప్లో ఇంక్లూడ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో. అలాగే ప్రభుత్వం వారు కూడా వీరికి మా స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కృషి తోటి ఇంక్లూడ్ చేసినందుకు ఎలా నిర్వహిస్తాను, ఎంత కష్టం చేస్తాను, ప్లేయర్ ఎలా ఉన్నారు, అసలు ప్లేయర్లు పైకి రావడానికి కారణం, వాళ్ళ ప్లానింగ్ ఏందో ఒకసారి సార్ తెలుసుకుందాం. ముందుగా శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ద గాడ్ ఆఫ్ ద బాల్ బ్యాడ్మింటన్ అని ఈరోజు మనం అనుకోవాలి. ఎందుకంటే దీనికి పోయిన రికగ్నేషన్ను గత నెలలోనే వారు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి భగీరథ ప్రయత్నం చేసి మా బాల్ బ్యాడ్మింటన్కు రికగ్నేషన్ తీసుకొచ్చి మాకు ఈ గేమ్ అభివృద్ధి చెందడానికి కృషి చేశారు. వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, గతంలో నేను కుడికాల ప్రసాద్ మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది వివేకానంద కాలేజ్ గ్రౌండ్ కాశీబుగ్గలో. ఆ తర్వాత ఇదే గ్రౌండ్లో వసుంధర మేడం, ఆమె నేషనల్ ప్లేయర్, ఆమె చనిపోతే వారిది కూడా స్వామి సారు నేను వీరన్న గారి సహకారంతో మేము గతంలో నిర్వహించడం జరిగింది. ఇది దయాకర్ సార్ది కూడా. వారు ఎవరైతే సీనియర్ క్రీడాకారులు ఉన్నారో, పెద్ద క్రీడాకారులు, నేషనల్ క్రీడాకారులు ఉన్నారో వాళ్ళ బాకీ తీర్చుకోవడం కోసం మనం వాళ్ళ మీద అభిమానంతో ఈ సిరికొండ సురేష్ అన్నారు, ఈ పోటీలు ఎలా నిర్వహించాలో, దీనికి వ్యయ ప్రయాసాలు ఎట్లున్నాయి, దానికి ఎంత ఖర్చు అయింది, దాని నుంచి ఒకసారి చెప్పారు. ఈ టోర్నమెంట్ నిర్వహణ గురించి ఒక నెల రోజుల క్రితం మా బైసాబ్ మన కట్టస్వామి గారు, నేను, వీరన్న, వీరభద్రయ్య వీళ్ళందరం కలిసి ఒక నెల రోజుల క్రితం డిస్కస్ చేయడం జరిగింది. దయాకర్ టోర్నమెంట్ చేయాలి, మనం ఎట్టి పరిస్థితి చేయాలి. ఆయన అంత పెద్ద క్రీడాకారుడు, ఆయన ద లెజెండ్ ఆఫ్ ప్లేయరు, ఒక గ్రామీణ స్థాయి నుంచి ఎదిగిన గొప్ప ప్లేయర్ని కనుక ఖచ్చితంగా చేయాలి. అది ఏమవుతుందంటే ఆయన పేరు ఏమి లేకుండా జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఒక నెల రోజుల క్రితం ఇది నిర్వహించాలని బాగా సీరియస్గా అటెంప్ట్ చేసినాం. ఉపయోగించడం. దీనికి ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులు వీరన్న గారు, రవీందర్ గారు వాళ్ళు బాగా మాకు కోఆపరేట్ చేసినారు. యాజ్ వెల్ యాజ్ ముఖ్యం స్టేట్ అన్న మాకు
అన్న రమణన్న గారికి మేము ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వారి సూచనల మేరకే ఒక 15 టీములు తీసుకొని మేము ఈ నిర్వహణ జరిగింది. మాకు ముఖ్యంగా మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే స్పాన్సర్ మా వీనస్ జ్యువెలర్స్ కోడూరు రవిచంద్ర గారు మాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఈ టోర్నమెంట్ ఈరోజు ఇంత చక్కగా నిర్వహించడం జరిగింది అంటే కేవలం ఆయన సహకారం వల్లనే. మీ ఈ టోర్నమెంటు మిగతా వాళ్ళు కూడా మనకు సహకారం చేశారు. ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఈ అర్బన్లో టోర్నమెంట్లు జరుగుతాయి కానీ ఈ ఫీడింగ్ అంతా రూరల్ నుంచే ఎక్కువ రావాలి. మనం ఈ టోర్నమెంట్ అంతా రూరల్లోనే ఎక్కువ చేస్తే ఫీడింగ్ మనకు వాస్తారు. పిల్లలు కూడా ఈరోజు సెలక్షన్స్ జరిగాయి ఇదే గ్రౌండ్లో. సెలక్షన్లు వచ్చిన వాళ్ళంతా 100-150 మంది పిల్లలండి. చిన్న పిల్లలు వాళ్ళు 6th క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి అప్ టు 9th వరకు 10th వరకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే మాకు అనిపిస్తుంది, అరే ఇది ఇంకా పోలే రూరల్లో ఉన్నది. బట్ కాకపోతే నేను క్రీడలను తోడ్పాటు చేస్తున్న రవిచంద్ర గారికి గురించి మనము కొద్దిసేపు మాట్లాడతాం. ఆయన క్రీడలు అంటే ఎందుకు ఇష్టము, క్రీడలు ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు అతను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నేను కూడా ఒక చిన్నప్పటి నుంచి క్రీడాకారిణేనండి. నాకు చాలా ఇష్టం క్రీడలు అంటే. మనము ఎంత వయసు వచ్చినా కానీ మన పూర్వపు రోజుల్లో మనం ఎంత బాగా ఆడామో, మన స్నేహితులతో ఎంత బాగా ఆడుకున్నామని చెప్పేసి ఆ మధుర స్మృతులు ఎప్పుడూ ఉంటాయి. ఒక 10 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళ నుంచి నేను క్లబ్లో ఆడుతున్నానండి. టెన్నిస్ ఆడుతున్నాను. మన మిత్రులు గట్టు స్వామి గారు, తర్వాత మన చైతన్యగిరి కాలేజ్ ప్రిన్సిపాల్ పురుషోత్తం రెడ్డి గారు, అలా ప్రతిరోజు మాకు ఆనందమే. క్రీడలంటే అందుకే నాకు చాలా ఇష్టం అండి. ఎంత వయసు వచ్చినా ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగం చేసామనుకోండి, ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకేం ఉండదు వాళ్ళకు. కానీ క్రీడాకారుడు అలా కాదు. క్రీడలు అయిపోయిన తర్వాత కూడా, వయసు అయిపోయిన తర్వాత కూడా ఆఖరి శ్వాస దాకా మనకు వచ్చిన గేము, నచ్చిన గేము మనం ఆడుతూనే ఉండొచ్చు. మన కాదని అనరు, మీరు రిటైర్ అయిపోండి అని కూడా అనరు. భగవంతుడి దయ వల్ల మనకు కొంచెం ఆరోగ్యం సరిగా ఇచ్చాడంటే ఎన్ని రోజులైనా సరే ఆడుకుంటూ ఉండొచ్చు. ఇట్స్ ఎ గ్రేట్ స్పిరిట్. అది చెప్పలేని ఆనందం. అది ఒక క్రీడాకారుడికే తెలుస్తుందండి. మనం చెప్తే ఇంకోటికి అర్థం కాదు. మామిడి పండు తిన్నావా అంటే తిన్నోడికి మామిడి పండు. Talking tree. Kotta lessons నేర్పే talking tree. Hey, cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning time ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తుంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా?
లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన GDCMS ఫర్టిలైజర్స్ గోదామును వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో GDCMS చైర్మన్ హరిబాబు పాల్గొని రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలాగా గోదాం ఏర్పాటు చేయడం హర్షణీయమని తెలియజేశారు. ఈ సందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు సమయానికి అందుబాటులో ఉండడం ద్వారా వ్యవసాయ ఉత్పాదక పెరుగుతుందని అన్నారు. రైతులు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి కూటమి ప్రభుత్వంతో నెరవేరుతాయని అన్నారు. DCMS వారు కూడా ఇప్పుడే మా హరిబాబు గారు చెప్పారు 50 వారు కూడా ఉన్నటువంటి ఈ వ్యాఖ్యాన్ని బట్టి మీరు కూడా పిల్లలతో వినియోగం తీసుకొని ఈ ప్రాంతానికి రావాల్సిన ఎరువులు ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు మీరు చొరవ తీసుకోండి. అంటే పల్నాడు కూడా ఎక్కువ దగ్గరగా నాకు వచ్చి మా నియోజకవర్గంలో ఏ పంటలు కానీ 1,15,000 నుంచి 1,20,000 ఎకరాలు సాగు కాదు. తర్వాత ఆ దిగుబడి వెళ్ళి రేపలు కానీ పాపలు కానీ మా తర్వాత కొంచెం లేట్ అవుతాం. దాన్ని బట్టి ఏ టైంలో ఎవరికి ఏది సప్లై చేయాలనేది ఎక్కడ ప్రయారిటైజ్ చేసుకునే వాళ్ళ మీద సొసైటీ కానీ మీరు కానీ మీకు ఇవ్వడం కాదు, ఎవరైనా ఇందులో అవకతవకలకు పాల్పడ్డా అవినీతికి పాల్పడ్డా ఎటువంటి జరిగేది కూడా అది DCMS పెట్టే స్టాఫ్ కావచ్చు, సొసైటీ వాళ్ళు పెట్టే స్టాఫ్ కావచ్చు, RSK లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అటువంటి ఎలిగేషన్స్ వచ్చినా వాళ్ళ ఇబ్బందులు పాలైనా కూడా మేమైతే ఎవరో కూడా బాధ్యత తీసుకోం. భీమిలి అన్నమయ్య కళావేదికలో నృత్య స్వాగత్ పేరిట అంతర్జాతీయ కూచిపూడి గురువు పక్కి అరుణసాయి పట్నాయక్ ఆధ్వర్యంలో సంగీత ధ్యాన నృత్యోత్సవం 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్ ముఖ్య అతిథిగా శిష్టకరణం ఫౌండేషన్ చైర్మన్ మనాపురం సురేష్ కుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రావీణ్యం కలిగిన ప్రముఖులకు నృత్య ప్రదర్శన కళాకారులకు ప్రశాంతి పట్నాయక్ చేతుల మీదుగా మెమోంటోలు మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో శిష్టీకరణం ఫౌండేషన్ చైర్మన్ మనాపురం సురేష్ కుమార్, ఫౌండేషన్ చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటర్ బలివాడ రామసంతోష్ తదితరులు పాల్గొన్నారు.
దీర్ఘకాలంగా పరిష్కారం కాని జర్నలిస్ట్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని జేడీఆర్ఎఫ్ జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం అధ్యక్షులు పోలతోట కృష్ణప్రసాద్ కార్యదర్శి మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ బుర్లంక గ్రామం గోకుల నర్సరీ ప్రాంగణంలో జేడీఆర్ఎఫ్ జోనల్ నూతన కార్యాలయాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి వారు ప్రారంభించారు. ఈ సభలో వక్తలు మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అక్రిడేషన్ మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం చిన్న పత్రికలు పెద్ద పత్రికలంటూ వ్యత్యాసం చూపడం తగదన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘ జేఏసీ చైర్మన్ కేతా శ్రీనివాసరావు, జేడీఎఫ్ కార్యదర్శి బేతాళం సుదర్శన్, జేడీఎఫ్ ఉపాధ్యక్షులు జనపరెడ్డి సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపిశెట్టి రామచంద్రుడు, జోనల్ ఉపాధ్యక్షులు దండుబోయిన వీర వెంకట సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. కార్పొరేట్ మీడియాకి మాత్రం ఈరోజు అన్ని అర్హతలు ఉన్నాయి. అందుకని మొట్టమొదట మనది జర్నలిజం మీడియా వ్యవస్థ, అంతేగాని దీనికి చిన్న పెద్ద అనేది కొలమానం లేదు. మనం అందరం కూడా సమానమే, మనందరం పెద్దవాళ్ళే. ఈ సమాజానికి ఆదర్శంగా నిలబడేటటువంటి ప్రతి జర్నలిస్టు గొప్పవాడే. ఇక్కడే చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న రూపర్స్ వస్తున్నాయి. ఎందుకంటే జర్నలిస్టులు తప్పు చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రతి పోలీసు వారికి కూడా జర్నలిస్టు లోపైపోయాడు. ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ఎంతో గౌరవం, భక్తి, ఇలాంటి భావజాలం ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి ఈరోజు జర్నలిస్ట్ని అకారణంగా ఏ ఆధారం లేకపోయినా ఎవరో ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు, గంటలు కూర్చోబెడుతున్నారు. ఇలాగ అంటున్నారు అని అనుకోవద్దు. ఏదైనా సరే డబ్బుల కోసం పనిచేస్తారు అని ఒక నానుడి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కానీ అది తప్పు. పత్రికా విలేకరులు అనేది ప్రజల యొక్క కాంక్ష కొరకు, వాళ్ళ ఎదుగుదల కొరకు ముసుగు దొంగ ఉన్నటువంటి ముసుగు తీయడానికే పనిచేస్తుంది ఈ రంగం అని చెప్పేసి నిరూపించడానికి జేడీఆర్ఎఫ్ ఉన్నదని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నానండి. సోదరులు మాట్లాడారు అన్నగారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. కానీ ప్రతి దానికి కూడా ముగ్గురుతో స్టార్ట్ చేసిన ఉద్యమం ఈ వేల వందలాది సంఖ్యలోకి వెళ్ళింది. మళ్ళీ 2027 మళ్ళీ ఇదే తారీఖున ఇక్కడ మీటింగ్ పెట్టేసరికి వేలాది సంఖ్యలోకి వెళ్తుందని చెప్పేసి మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నానండి. శ్రీనివాస్ గారు, వై శ్రీనివాస్ గారు, డబ్బులు ఇచ్చుకునే తీసుకునే పత్రికలు వేసే రకం కాదు. నువ్వు లక్షలు కమ్ముకోవచ్చు, కోట్లు కమ్ముకోవచ్చు. ఎక్కడ తీసిన మొక్క అక్కడ పాతకపోతే తెల్లారినప్పటికి మొత్తం. భీమిల నియోజకవర్గం తగరపు వలసలో వెంపాడ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు వెంపాడ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిత్యం అన్నదాన కార్యక్రమం చేశారు. పలు ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని పేదలకు భిక్షాటకులకు అందించారు. కాగా అప్పారావు సంధ్యా చేతుల మీదుగా పంపిణీ వడ్డన చేపట్టారు. ఈ సేవా నిరతిని పలువురు ప్రశంసించారు. నేషనల్ కాన్ఫరెన్స్ మానవ అధికార ఫోరం కాన్ఫరెన్స్ ని గాజువాక ఆటోనగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయనవోలు ప్రసన్న కుమార్, నేషనల్ టీం ప్రెసిడెంట్ రెహమాన్, స్టేట్ చైర్మన్ టి కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. कि मैं एकता होकर काम करूंगा, कभी भी इस्तेमाल नहीं करूंगा, कंधे से कंधे मिलाकर चलूंगा और फोरम को आगे जरूर करूंगा. సో ఈ మానవాధికారం ఫారము మాకు ఈరోజు స్టేట్ నేషనల్ వైజ్ మీటింగ్ ఈరోజు వైజాగ్లో ఎంఎస్ఎంఈ ప్రాంగణంలో జరిగింది.
మరి దీనికి నేషనల్ ప్రెసిడెంట్ గారు రెహమాన్ గారు మరి చాలామంది ఉన్నతమైన వ్యక్తులు మరి మా ఈ మీటింగ్కి రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి వింగ్ని తయారు చేయడం కోసం మరి మా చైర్మన్ గారి ప్రోత్సాహంతో మరి చాలామందిని మాకు 100 మంది దాకా మేము అక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో మహిళల పట్ల కానీ సంఘంలో జరుగుతున్న దురాచారాల విషయాల్లో కానివ్వండి మానవాధికార ఫాము అన్ని కూడా ప్రజెంట్ చేస్తుంది. ఆ విషయం I am today come to join the national conference organized by the Andhra Pradesh unit by the Andhra Pradesh state president and chairman. फोरम महिला राज्य सभापति हैं हम, और पहले आप लोग का मीडिया वालों को हम धन्यवाद देते हैं. और हम लोग का जो आज नेशनल मतलब प्रोग्राम हुआ है मानवाधिकार फोरम का, గీతా కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గం ఆనందాపురంలో వన సమారాధన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. నీరా ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేయాలని గీతా కార్మికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించగా శెట్టిబలజ, యాత, గౌడ, శ్రీసేన, ఈడిగ కులాలకు చెందిన వారు భారీగా పాల్గొన్నారు. గీతా కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. సీతానగరం పెదగంట్యాడ మండలంలో పులిచెర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ పులిచెర్ల మురళీకృష్ణ, హాస్పిటల్ చైర్మన్ పులిచెర్ల రాజేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్య శిబిరంకు హాజరైన వారికి పరీక్షలు నిర్వహించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. చర్ల రవిశంకర్ యాదవ్, నేను ఎంఎస్ ఆర్థోపెడిక్స్ని. ఇది ఇప్పుడు ఈ క్యాంప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే P4 మూమెంట్ బంగారు కుటుంబం కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఉంది. ఎవరైతే దిగున్ రేక్ కింద ఉన్నారో బిలో అండ్ ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి దత్తత తీసుకొని ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఉచిత ఎవ్రీథింగ్ ఫ్రీ, వాళ్ళు బతికున్నంత వరకు ఎవ్రీథింగ్ ఫ్రీ. దత్తత తీసుకోవడం వల్ల వాళ్ళు మా కుటుంబ సభ్యులు అవుతారు. కానీ ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకు, ఈ ఏరియా వార్డ్ ప్రజలకు ముఖ్యంగా నేను తెలియపరుచుకుంది ఏంటంటే ఎవరైతే బిలో ప్రావర్టీ లైన్ కింద ఉంటారో వాళ్ళకి ఈ యొక్క మెగా క్యాంప్ యొక్క ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలని, అదేవిధంగా 45 నుండి 55 సంవత్సరాల లోపున్న ఎనీ క్యాస్ట్, ఎనీ పీపుల్ ఇక్కడికి వచ్చి ఆ పేర్లు నమోదు చేసుకుంటే వారు. గత 1981లో MBBS పాస్ అయ్యి ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. నా ఫస్ట్ ప్రాక్టీస్ కూడా మొదట 6 నెలలు మన సీతానగరంలోనే పెట్టడం జరిగింది. బంగారు కుటుంబం యొక్క ఉద్దేశం మా బాబు రవిశంకర్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్, వారు వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఫోరస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో డాక్టర్ రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంప్ ఏర్పాటు చేయటం హర్షించ. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పట్టణ పరిధిలోని శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న 4 ఏళ్ల చిన్నారిని స్కూల్ టీచర్ స్కేల్తో చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పాప బంధువులు ఆగ్రహించి స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. అదే దారిలో మంత్రి సుభాష్ కాన్వాయ్ వెళ్తుండగా జనాలను చూసి మంత్రి సుభాష్ కాన్వాయ్ ఆపారు. చిన్నారిని కొట్టిన విషయం తెలుసుకుని చెల్లించిపోయిన మంత్రి సుభాష్ ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. స్కూల్ యాజమాన్యంను హెచ్చరించి చిన్నారి బంధువులకు ఆయన నచ్చచెప్పారు. అందరికీ నమస్కారం అండి. అందరూ రీసెంట్గా శ్రీ వివేకానంద స్కూల్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి విన్నారు. అది నిహారిక పలివెల అనే పాప ఎల్కేజీ చదువుతుందండి. మన దగ్గర ఈ సంవత్సరం జాయిన్ అయింది.
అనురాధ గారు అన్న టీచర్ పాపని కొట్టడం జరిగింది. అది కూడా అనుకోని సంఘటనలో కొట్టడం జరిగిందండి. ఆ కొట్టడంతో పేరెంట్స్ టీచర్ గారికి కాల్ చేస్తే కొంచెం టీచర్ రెస్పాన్స్ బాగోకపోవడంతో స్కూల్ వరకు వచ్చారు. సో మేము పేరెంట్స్తో అది మాట్లాడి మొత్తం అంతా వాళ్ళకి క్షమాపణ చెప్పి మొత్తం అంతా ఓవర్కమ్ చేసామండి. సో నెక్స్ట్ ఏదున్నా పాప బాధ్యత అంతా మేమే తీసుకుంటాము. జరగడం వాస్తవం. ఆ విషయం మీద సదరు పెద్దలు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చోవడం జరిగింది. అది అనుకోకుండా నేను చూసి దారిలో వెళ్తున్నప్పుడు ఈ సంఘటన చూసి ఇక్కడికి రావడం జరిగింది. నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద ఈరోజు స్కూల్కి మొత్తం చెల్లూరు గ్రామ పెద్దలు, మా సంఘ పెద్దలు, మొత్తం తల్లిదండ్రులతో కలిసి వివేకానంద స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ చూసి మన మంత్రి సుభాష్ గారు కూడా స్పందించి సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో ఈ యాజమాన్యం వారు చెప్పిన విధంగా అమ్మాయికి 10th క్లాస్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని మీద తల్లిదండ్రుల అంగీకారంతో ఈ గొడవను ఇక్కడితో సత్యమణిలో చేయడానికి అందరికీ సహకరించినప్పుడు అందరికీ కూడా ధన్యవాదాలు. అభావ శుభం తెలియని అమ్మాయిని, ఒక అమాయకురాలు చిన్నపిల్ల, ముక్కు పచ్చలారిన చిన్నపిల్లని అతి దారుణంగా కొట్టి ఆవిడ హత్యా ప్రయత్నం చంపేయాలనే ఉద్దేశంతో అంత కక్షతో మరి చేయడం ఈ సభ్య సమాజంలో ఇది టీచర్ రుచికి మరి తలదించుకునే పనిలే కనిపిస్తుంది. మేము తీవ్రంగా ఈ ఘటనని వ్యతిరేకిస్తున్నాం. ఈ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. గాజువాక సమతానగర్ రాఘవారెడ్డి హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో వందే భారత్ బ్లడ్ సెంటర్ సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. సురేష్ రెడ్డి, వినోద్, బాలు, జాగారపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రతి వేసవిలో అదేవిధంగా ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి బి పాజిటివ్ రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో, అలాగే వందే భారత్ బ్లడ్ సెంటర్ వారు సహకారంతో మరి గాజువాక 73వ వార్డులో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఈ సందర్భంగా రాఘవరెడ్డి గారు అకాల మరణాన్ని తర్వాత ఆయన పేరు మీద క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా ఈ సేవ చేయడం నిజంగా మనం హర్షించదగింది. నా పేరు వినోద్ బాలు, వందే భారత్ బ్లడ్ బ్యాంక్. ఈరోజు రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో
ఒక మెగా రక్తదాన శిబిరంలో ఇచ్చేసి రక్తదానం చేసినటువంటి ప్రతి రక్తదాతకి నా తరపున, రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ తరపున, వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరపున, అన్ని ఎన్జిఓస్ తరపున పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఒక 5 సంవత్సరాల కిందట మా బ్రదరు రాఘవరెడ్డి గారు చిన్న ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఆయన బతుకున్నంత కాలం ఒక్క కార్యక్రమానే కాదు, చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పాపం చాలా ఇదిగా చేసే ప్రతి మనిషికి కూడా సాయం చేయాలని ఒక దృక్పథంతో ఎప్పుడూ ఏదో కార్యక్రమం చేస్తూనే ఉండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చేసే కార్యక్రమాలు ఆగకూడదు అని ఒక సదుద్దేశంతో రాఘవరెడ్డి పేరు మీద రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ట్రస్ట్ ఒకటి స్థాపించుకుని కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సక్కనేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేదికలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ పాల్గొని హిందూ సమ్మేళన విశిష్టతను వివరించారు. విశిష్ట అతిథులుగా నల్లా సత్యకిరణ్ ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ నాగవర ప్రసాద్ పాల్గొన్నారు. స్పష్టంగా చెప్పారు. అర్థం ఏంటంటే అండి, గాలిలు ఎప్పుడు పెడతారు అంటే ఈ చేయటం చేత లక్ష్మీ నరసింహ స్వాముల వారు వెలుసుల్లారు ఇక్కడ. తర్వాత ఇదంతా కూడా చీమల పుట్టలు పట్టేశాయి. వశిష్ఠ మహర్షుల వారు గోదావరి నుంచి ఒక పాయని ఇటువైపుకు తీసుకొచ్చి ఇక్కడ గోదావరి దగ్గర ఇక్కడ సముద్రంలో కలిసేలాగా వశిష్ఠ మహర్షుల వారు వశిష్ఠాశ్రమాన్ని నిర్మాణం చేశారు. ఎక్కడ? ఈ అంతర్వేదిలో. సరే, పుట్టలు పట్టేశాయండి బాగా. ఆ దేవాలయం నిర్మాణం చేసిన మింజువలే మొట్టమొదటగా ఈ ప్రాంతం అంతటిగా కూడా కేశవదాసు పాలెంగా పిలువబడింది. ఈ ప్రాంతం అంతా కాలమైన తర్వాత కొంతకాలానికి వారు కట్టిన చిన్న దేవాలయం మళ్ళీ కొంతకాలానికి అది ధ్వంసం అవుతుంది కదండి. ఆ రకంగా అయినప్పుడు లక్ష్మీ నరసింహారావు అనేటటువంటి వారి కళలో స్వామివారు కనిపించారు. కుమారా, ఇక్కడ దేవాలయం నిర్మాణం చేయవయ్యా నువ్వు అని కల్లో కనిపించి చెప్పారు. అమ్మ, స్వామికి కల్లో కనిపించారు. స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వామి వారు అనుగ్రహం కూడా ఉంటుంది, మీ వంశంలో కూర్చుని ఉంటుంది. దానిని మనం గమనించుకోవాలి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కొరంగి అభయారణ్యమాడ ఫారెస్ట్ భవనంలో ఆసియన్ నీటి పక్షులు గణాంకాల సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు, డాక్టర్ సత్యశెల్వం, కె మృత్యుంజయరావు, ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ పాల్గొన్నారు. ఇక జిల్లాలో 12 ప్రదేశాల్లో నీటి పక్షులు, విదేశీ వలస పక్షులు జీవన శైలి తెలుసుకునేందుకు పక్షుల ప్రేమికులు మొదటి రోజు సమీక్ష సమావేశం జరిగింది. ఇక రెండవ రోజు వివిధ ప్రదేశాలలో పక్షుల స్థితిగతులు తెలుసుకునేందుకు ఫీల్డ్ వర్క్ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, పక్షుల ప్రేమికులు హాజరయ్యారు. అలాగే కోరంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి వచ్చేసి 16వ మండలం అలా జరుపుకోవడం చాలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే హెల్దీ ఫారెస్ట్ ఉందో, ఎక్కడైతే హెల్దీ వెట్లాండ్స్ ఉన్నాయో అక్కడ కన్జర్వేషన్ చేయవలసిన బాధ్యత, ఏ బర్డ్స్ వస్తాయో, ఏ ప్లాంట్స్ ఉన్నాయో అవి కూడా కన్జర్వేషన్ చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. I am also coordinating under Dr. Satya Selvam the AWC at the national level. Hello, this is my team. I'm from Dr. Satya and I'm from Point Calling, PhD. This is my second. A lot of states have taken more than 600 species. So as you mentioned, for Indian schoolers and other ways. Different fishermen. So Kolleru ఉంది. Kolleru is one of the important wetland. దానికి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అది మ్యాక్సిమం ఎఫర్ట్స్ మనం ఎంతవరకు మనం చేయగలము, ఎంతవరకు డిపార్ట్మెంట్ ప్రాబ్లం కాదు, డిపార్ట్మెంట్ అసలు బర్డ్స్ ఏ బర్డ్స్ ఉన్నాయో బర్డ్ పేరు తెలిసేవారు. అప్పుడెప్పుడు యూనివర్సిటీ విధులు అప్పుడప్పుడు ఎవరో ఒక షార్ట్ నోట్స్ రాసేవాళ్ళు. 40వ జరుపుకుంటున్నాము. అలాగే కోరంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి వచ్చేసి 16వ మండలం అలా జరుపుకోవడం చాలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే హెల్దీ ఫారెస్ట్ ఉందో, ఎక్కడైతే హెల్దీ వెట్లాండ్స్ ఉన్నాయో అక్కడ కన్జర్వేషన్. కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం నరేంద్రపుర గ్రామంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో
శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ఆధ్వర్యంలో చెల్లా శ్రీనివాస్ గురువు వద్ద శిక్షణ పొందారు. నరేంద్రపురం గ్రామంలో దొమ్మేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ కొరకు కోలాట నృత్య ప్రదర్శన కార్యక్రమం, బాలబాలికలకు గజ్జల పూజ నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, కనకదుర్గ అమ్మవారి వేషధారణలో ప్రేక్షకులను అలరించారు. భక్తులు, కళాభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. హరి శ్రీనివాస్ అండి. మరి తిరుమల తిరుపతి దేవస్థానం దాసాహిత్య ప్రాజెక్టు ఈ రోజున మన నరేంద్రపురం గ్రామంలో సుమారుగా 30 మంది పిల్లలకి మరి కోలాటం నేర్పించడం జరిగిందండి. ఈ రోజు దాంట్లో భాగంగా 3 నెలల బట్టి నేర్పించి ఈ రోజున ఉదయం పొద్దున్నే 9 గంటలకి గజ్జి పూజ, అంటే ఫస్ట్ నేర్పిన తర్వాత గజ్జి పూజ చేస్తామండి. అనంతరం మరి కోలాటం కూడా ఇప్పుడు జరిగిందండి. మరి హిందూ ధర్మాన్ని ముందుకు నడిపిస్తారని వీళ్ళందరూ తండ్రి మొత్తం పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. హరే శ్రీనివాస, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. హరి శ్రీనివాస్ అండి. మరి తిరుమల తిరుపతి దేవస్థానం దాసాహిత్య ప్రాజెక్టు ఈ రోజున మన నరేంద్రపురం గ్రామంలో సుమారుగా 30 మంది పిల్లలకి మరి కోలాటం నేర్పించడం జరిగిందండి. ఈ రోజు దాంట్లో భాగంగా 3 నెలల బట్టి కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం సుంకరపాలెంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షుడు ఏపీ సింగ్ పిలుపు మేరకు హంగర్ సర్వీస్ వీక్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుంకరపాలెం శ్రీ రవి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి లయన్స్ డిస్టిక్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక జనవరి 3 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ జి బాదం బాలకృష్ణ, ఈవీవి ఈశ్వర్ కుమార్, కృష్ణమూర్తి, విశ్వేశ్వరరావు, ఏలూరి సూర్యనారాయణ, జిల్లా మండల లయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316B తరఫున రిలీవింగ్ ది హంగర్, మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఏపీ సింగ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రిలీవింగ్ ది హంగర్, ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదు అనే ఉద్దేశంతో రిలీవింగ్ ది హంగర్ అనే ప్రాజెక్ట్ లాంచ్ చేస్తూ ఈ రోజున లాంచ్ చేయమని చెప్పి ఇంటర్నేషనల్ మొత్తం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున మన 316Bలో రవి డిగ్రీ కాలేజీలో మా ఫస్ట్ విడిజీ చిట్నేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ గాను, మన సెకండ్ విడిజీ పెద్దేటి ఉమామేశ్వర గారు కొల్లుడే ఇద్దరు కలిసి ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు రవి జూనియర్ కాలేజీలో మనం ఏదైతే హంగర్ సర్వీస్ వీక్ అనేది కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం, లాంచ్ చేసాము. మా లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారి పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి అన్ని లయన్స్ క్లబ్లు కూడా సుమారు 1 కోటి మందికి మరి ఆహారాన్ని అందించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో జనవరి 3 నుంచి అనకాపల్లి జిల్లా రావికామత మండలం దొండపూడి గ్రామం వద్ద బీఎన్ఆర్ రోడ్డు గోతుల్లో సిపిఎం నేతలు దీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చి సంవత్సరాలు దాటుతున్నా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయలేకపోయారని నాయకులు ధ్వజమెత్తారు. తక్షణమే రోడ్డు పనులు చేపట్టకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, పాంగి చంద్రయ్య, వంతల వాసు హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. పవన్ కళ్యాణ్ బాబు బిఎన్ రోడ్డుని వెంటనే మరమ్మతు చేయాలి. ముఖ్యమంత్రి గారు బిఎన్ రోడ్డు వెంటనే మరమ్మతు చేయాలి. బిఎన్ రోడ్డు మరమ్మతు వెంటనే చేయాలి. గొయ్యలు వెంటనే పోడ్చాలి. ప్రమాదాలకు గురవుతున్న వారికి ప్రభుత్వం ఆదుకోవాలి. అభివృద్ధి పేరు మీద రోడ్లు వెంటనే పూర్తి చేయాలి. రోడ్డు వెంటనే మన మరమ్మతు చేపట్టాలి. ప్రాణాలు పోతానే ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. పవన్ కళ్యాణ్ బాబు బిఎన్ రోడ్డుని వెంటనే మరమ్మతు చేయాలి. కార్మికులకి బట్టలు చెల్లించాలి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.